శంషాబాద్ ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6గురు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అందరూ కూడా అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పోలీసులు కూడా ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రస్తుతం నాతో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే గారు ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు వారి ద్వారా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇంతటి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఓఆర్ఆర్ పైన, అసలు ప్రధాన కారణాలు ఏంటి, అసలు యాక్సిడెంట్ ఎలా జరిగిందని అనుకుంటున్నారు? ఓఆర్ఆర్ పైన పెద్ద గోల్కొండ ఎగ్జిట్ నుంచి టువర్డ్స్ శంషాబాద్ వెళ్ళే రూట్లో ఒక లారీ ఆగుతుంది. ఆ లారీలో యాక్చువల్లీ ఈ రైస్ కమోడిటీ ఉంటుంది. దానికి ఒక టార్పిలిన్ కవర్ చేసి ఉంటారు. సో ఆ టార్పిలిన్ బయట వచ్చింది అని లారీ డ్రైవర్ ఏం చేస్తాడు, రోడ్డు పక్కనే ఉన్న ఎమర్జెన్సీ లేన్లో ఆపుకుంటాడు. సో ఆ టార్పిలిన్ ఆ విండ్కి అతనికి సైడ్ మిర్రర్లో ప్రాపర్గా కనిపిస్తలేదు అని అతను ఆపుకోవడం జరుగుతుంది. ఎమర్జెన్సీ లేన్లో ఆపిన తర్వాత వెనక నుంచి ఒక మారుతి వెహికల్ వచ్చి ఆ ఎమర్జెన్సీ లేన్లో వెనక నుంచి హిట్ ఇస్తుంది. దాంట్లో 7గురు ఉంటారు. దాంట్లో 6 మెంబర్స్ డెత్ అయ్యారు, ఒకరు సీరియస్ కండిషన్లో ఉన్నారు. బేసికలీ ఎమర్జెన్సీ లేన్ ఉన్నది కూడా ఇట్లాంటి వెహికల్ ఆపుకోవడానికే. అక్కడ యాక్చువల్లీ క్యారేజ్ వే అని మనం కన్సిడర్ చేయము. దాంట్లో ఫాస్ట్ మూవింగ్ వెహికల్స్ ఇవన్నీ కూడా ఏం ఉండదు. సో ప్రైమా ఫేసి చూస్తే ఆ వెహికల్ వెనక నుంచి వచ్చి ఏం హిట్ ఇచ్చింది, వాళ్ళ డ్రైవర్ది మిస్టేక్ ఉండేలాగా ఉంది. ఈ మొత్తం ప్రమాదంలో లారీకి సంబంధించినటువంటి నిర్లక్ష్యం ఏమైనా ఉందా సార్? లారీ డ్రైవర్ తప్పు అలాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే కేవలం వెనుక నుండి గుద్దినటువంటి ఆ కారుకు సంబంధించిన ఓవర్ స్పీడే కారణం అని చెప్పుకోవచ్చా? ప్రైమా ఫేసి చూస్తే లారీ వాళ్ళది ఏం మిస్టేక్ లేదు. వాళ్ళు యాక్చువల్లీ పక్కనే ఎమర్జెన్సీ లేన్లో పార్క్ చేసుకుని ఉన్నారు. కానీ వెనక నుంచి వీళ్ళు వచ్చి ఎమర్జెన్సీ లేన్లో యాక్చువల్లీ అంత మూమెంట్ ఉండదు. వాళ్ళు ఎమర్జెన్సీ లేన్ పక్క లేన్లో యాక్చువల్లీ మూమెంట్లో వెళ్ళిపోవాలి. వాళ్ళు వచ్చి హిట్ ఇచ్చారు. అది ఎట్లా అయింది అని మనం కూడా చూడాలి. ఆ డ్రైవర్ మిస్టేక్ చేసుకున్నాడా ఎమర్జెన్సీ లేన్ రోడ్ అని, లేదంటే సడన్గా లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్ చెక్ చేయడానికి ట్రై చేశాడు, ముందు వెహికల్ ఆగి ఉంది, సడన్గా బ్రేక్ ఇస్తే కూడా అది ఆ స్పీడ్లో ఉన్నారు కాబట్టి దే వర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అని వచ్చి హిట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సార్ సాధారణంగా కార్స్ అవన్నీ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లోనే వెళ్ళాలి. మిగతా హెవీ లోడ్స్ ఏమైనా ఉన్నా కూడా, హెవీ వెహికల్స్ ఏమైనా ఉన్నా 3 and 4. సో ఈ ప్రమాదం జరిగింది ఏకంగా ఎమర్జెన్సీ లైన్ పైన జరిగింది అని అంటే, ఫస్ట్ అండ్ సెకండ్ లైన్లో వెళ్ళాల్సినటువంటి కార్ ఎమర్జెన్సీ లైన్ వైపు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఎగ్జిట్ దగ్గర దిగుదామని ఏమైనా అనుకున్నారా ఏంటి అసలు? అదే ఎగ్జిట్ కూడా మీరు చూస్తే చాలా దూరం ఉంది. ఎగ్జిట్ దగ్గర కూడా సపరేట్ లేన్ ప్రొవైడ్ చేస్తాము. ఎగ్జిట్ దగ్గర కూడా వాళ్ళు ఎమర్జెన్సీ లేన్కి వచ్చే అవసరం లేదు. మీరు ఇప్పుడు చూస్తే 4 lanes ఉంటుంది. మీరు ఎగ్జిట్ దగ్గర వెళ్తే 5 lanes కానీ 6 lanes కానీ అవుతుంది, ప్లస్ ఎమర్జెన్సీ లేన్ ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడ వచ్చిన మిస్టేక్ అది టోటలీ వాళ్ళదే మిస్టేక్ ఉంది. బికాజ్ వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళే వాళ్ళు లెఫ్ట్ మోస్ట్కి వచ్చేసారు. మేబీ ర్యాష్ డ్రైవింగ్ ద్వారా లెఫ్ట్ ఓవర్టేక్ చేయడానికి వచ్చారు అని అనుకుంటున్నాను. సరే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది, లేకపోతే ఆగి ఉన్న లారీని బైక్, ఆటో ఎందుకు ఈ ఆగి ఉన్న లారీలను వెనుక నుండి ఢీ కొడుతున్నాయి? ఎందుకంటే ఇప్పటికే వాళ్ళు ఆ 4 ఇండికేటర్స్ వేస్తున్నారు, అయినా కూడా వీరికి కనిపించట్లేదు. ఒకవేళ పార్క్ చేస్తే ఇంకా అదనంగా ఏమైనా రూల్స్ తీసుకురావాలంటారా ఏంటి? అసలు ఈ ఆగి ఉన్న వెహికల్స్ని గుద్దడం వెనుక ఏముంది? యాక్చువల్లీ చాలా ప్లేసెస్లో, కొన్ని ప్లేసెస్లో వేరే ప్రాబ్లమ్స్ కూడా ఉంటుంది. కొన్ని ప్లేస్లో ఎమర్జెన్సీ లేన్ అని ఉండదు, మళ్ళీ బేస్ అని ఉండదు. సో అలాంటి ప్లేసెస్లో వాళ్ళు రోడ్ పైన పెట్టినప్పుడు అప్పుడు లారీ వాళ్ళది మిస్టేక్ ఉంటుంది. ఇప్పుడు లారీ ఎమర్జెన్సీ లేన్ కాకుండా మీరు కొంచెం ముందు వెళ్తే, ఎక్కడ మనము ఎగ్జిట్ తీసుకుంటామో అక్కడ ఎమర్జెన్సీ లేన్ చిన్నగా అయిపోతుంది. ఎందుకంటే టర్నింగ్స్లో ఎమర్జెన్సీ లేన్ పెట్టరు. అక్కడ ఏమైనా పార్క్ చేసి ఉంటే, లేదంటే క్యారేజ్ వే పైన పార్క్ చేసి వెనక నుంచి ఒకటి హిట్ చేస్తే డెఫినెట్లీ అది లారీ వాళ్ళది మిస్టేక్. కానీ కొన్ని ప్లేస్లో ఎక్కడ దీనికోసము అంటే దెర్ ఈస్ అ సపరేట్ ప్లేస్ ఫర్ దిస్, అక్కడ పెట్టినప్పుడు డెఫినెట్లీ అది లారీ వాళ్ళది మిస్టేక్ ఉండదు. మనకు వెనక నుంచి వచ్చిన వాళ్ళు చూసుకోవాలి, లేన్ డిసిప్లిన్ ఫాలో చేయాలి, అండ్ స్పీడ్ కూడా విత్ ఇన్ లిమిట్సే ఉండాలి. అట్లనే హ్యాపజార్డ్గా ఓవర్టేకింగ్ చేయడము. ఇప్పుడు చాలాసారి చూస్తే ఓఆర్ఆర్లో రోడ్ ఖాళీ ఉంది అని లేన్స్ చాలా ఫాస్ట్గా చేంజ్ చేస్తుంటారు, వితౌట్ ఎనీ ఇండికేషన్, వితౌట్ ఎనీ. అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఓవర్టేకింగ్ చేస్తే రైట్ సైడ్ నుంచే ఓవర్టేకింగ్ చేయాలి. ఇక్కడ చూస్తే లెఫ్ట్ మోస్ట్ లేన్కి వచ్చారు. ఈవెన్ ఓవర్టేకింగ్ కూడా లెఫ్ట్ మోస్ట్ లేన్లో చేయడము కరెక్ట్ కాదు. ఎందుకంటే అందరూ లెఫ్ట్ వెళ్తున్నారంటే స్లో డౌన్ అవుతారు, మనం ఓవర్టేక్ చేయడానికి ఉండదు. సో ఇట్లా చాలా ఆస్పెక్ట్స్ వచ్చి ఉండొచ్చు. లేదంటే మొబైల్ ఫోన్ నుంచి డిస్ట్రాక్షన్ ఏమైనా అయిందా, అది కూడా చాలాసారి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీస్ ఇవన్నీ చూసి ఏమైంది ఎగ్జాక్ట్గానే మనం తెలుసుకోవచ్చు. సార్, నగరంలో మనం దాదాపు ఒక 10 యాక్సిడెంట్లు తీసుకుంటే అందులో 5కి పైగా ఓఆర్ఆర్ పైన జరిగినటువంటి యాక్సిడెంట్లే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఎందుకు ఈ ఓఆర్ఆర్ పైన మీరు ఎన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నా, ఎన్ని రూల్స్ పెడుతున్నా, ఇంత అవేర్నెస్ కల్పిస్తున్నా, ఓఆర్ఆర్ పైన ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయంటే ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు? ఇంకా ఏమైనా ఫర్దర్గా మీరు అవేర్నెస్ కానీ లేకపోతే ఎక్స్ట్రా సేఫ్టీ ప్రికాషన్స్ ఏమైనా తీసుకురాబోతున్నారా? అంటే ఓఆర్ఆర్ పైన యాక్సిడెంట్స్ అంటే ప్యూర్లీ డ్రైవర్ మిస్టేకే ఉంది. దేనికంటే రోడ్స్ వైడ్గా ఉంది, రోడ్స్లో ప్రాబ్లం లేదు, మీకు లైటింగ్ ఉంది, రిఫ్లెక్టివ్ రోడ్ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి, కానీ ఫ్రీగా ఉంది రోడ్డు కాబట్టి చాలా ఫాస్ట్గా
వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో దాని నుంచేనే మనం ఇది అవుతుంది. మనం కూడా ఏమంటే ఈ స్పీడ్ కెమెరాస్ కూడా చాలా ప్లేసెస్లో పెట్టడం జరిగింది. సో ఆ స్పీడ్ కెమెరాస్లో రెగ్యులర్గా మనము ఎంత స్పీడ్లో వెళ్తున్నారు, ఎవరు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా కొంచెం ఫోకస్ చేస్తున్నాము. చాలా ఎక్కువ ఓవర్ స్పీడ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చలాన్ జనరేట్ అవుతుంది. అది కాకుండా జిగ్జాగ్ చేయడము, లేదంటే రేసింగ్ లాగా చేయడం, ఇవన్నీ చేయడం ఉంటే మనకు టోల్ ప్లాజాలో కెమెరాస్ ఉంటుంది. ఎవ్రీ వెహికల్ నెంబర్ కూడా ఏది ఓఆర్ఆర్ ఎక్కుతుంది, ఓఆర్ఆర్ దిగుతుంది, అన్ని వెహికల్ నెంబర్ కూడా రికార్డ్ అయి ఉంటుంది. సో మనం సీసీటీవీ కెమెరాస్లో అది చూసుకుంటే అలాంటి వెహికల్స్ ఏమైనా ఉంటే దాన్ని ఐడెంటిఫై చేసి తర్వాత వాళ్ళపైన యాక్షన్ కూడా తీసుకుంటాం. ప్రస్తుతానికి 6 చనిపోయారు. చనిపోయిన వాళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు. అసలు వీళ్ళు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? అదేవిధంగా ఒక మహిళ ప్రాణాలతో బయటపడిందని చెప్తున్నారు. ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? ఈవెన్ నా మహిళ కూడా సీరియస్గా ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒకటే ఫ్యామిలీ. యాదాద్రి టెంపుల్ నుంచి సిర్సిల్లా వెళ్తున్నారు నన్ను. ఓకే, స్పాట్లోనే చనిపోయారా సార్, లేకుంటే ఎవరైనా ప్రాణాలతో బయటకు తీసి కాపాడే ప్రయత్నం ఎవరైనా చనిపోయారని చెప్తున్నారు? 6 మెంబర్స్ స్పాట్లోనే చనిపోయారని అంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో అది చూస్తున్నాం కదా, ఘోర ప్రమాదం జరగడంతో 6 ఒకే ఫ్యామిలీకి చెందిన వారు మృతి చెందారంటూ కూడా డీసీపీ చెప్తున్న పరిస్థితి. మరో ఒక మహిళ ప్రాణాలతో బయటపడ్డప్పటికీ ఆవిడ పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఓఆర్ఆర్ పైన ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇలాంటి ఎవరు కూడా ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాము. అసలు పూర్తిగా ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది ఉంది, డ్రైవర్ అంటే కారు నడుపుతున్నటువంటి డ్రైవర్ నిర్లక్ష్యం ఏమైనా ఉందా ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పవన్తో అక్రమ్ టీవీ, హైదరాబాద్.